గుంటూరులో నూతన మెడికల్ క్లినిక్ ప్రారంభం. ప్రజలకు చేరువలో వైద్యం. గుంటూరు ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యుడు, సీఎంఈ కార్యదర్శి చందోలు రాము చుట్టుగుంట ఎఫ్సీఐ గూడెం ఎదురుగా తన రెండవ మెడికల్ క్లినిక్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ, జనరల్ సెక్రటరీ డి రామారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 25 ఏళ్ల అపారమైన అనుభవం కలిగిన రాము ప్రజలకు మరింత సమీపంగా సేవలు అందించాలనే సంకల్పంతో ఈ కొత్త బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో వెంగళాయపాలెం గ్రామంలో ప్రజలకు విశేష సేవలు అందించిన రాము ఇప్పుడు నగర ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమని అన్నారు. ప్రస్తుతం 80% ప్రజలకు ఆర్ఎంపీ వైద్యులు దగ్గరలోనే నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల సేవలు ఎంతో కీలకమని రాజా సిద్ధార్థ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీ మెంబర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రోడ్లో మా సీనియర్ ప్రాక్టీషనర్, మా అసోసియేషన్ ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 213/84 ఇది ఏసీ మెంబరే కాకుండా ఇవాళ కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లో తన ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే దాదాపు వెంగళాయపాలెంలో పబ్లిక్తో మమేకమై మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇవాళ పట్టణంలోకి వచ్చి ఇంకొంచెం మెరుగైన సేవలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మీ మీడియా, పబ్లిక్కి గవర్నమెంట్కి మీడియా పోదారు లాంటి వాళ్ళు మీరు వచ్చి ఈ సందేశాన్ని మా సభ్యులకు కూడా అందించాలని, పబ్లిక్ అందిస్తారని, వాళ్ళకి తగినట్టుగా మంచి వైద్య సేవలు మా రాము అందిస్తారనేటువంటి తోడు విశ్వాసంతో, నమ్మకంతో ఇది నేను అడ్రస్ చేస్తున్నా. ఈ లోకల్ పబ్లిక్ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మా దగ్గరికి వచ్చే విషయాన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 13 రాష్ట్రాలు 26+ ఎన్నవుతాయో మనకు తెలియదు, బట్ +1 or 2 ఉన్నట్టుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 30 నుంచి 35 వేల మంది ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారనేది నిర్వివాదాంశం. సో దాంట్లో సంఘాలు దాదాపుగా 4 digits అట్లా ఉన్నాయనుకుంటాను. 4 digits ఉన్న సంఘాలన్నింటినీ ఇలా ఉండటం బాగోదు, ఒక తాటి మీద ఒక బాట మీద నడవాలనే తాపత్రయంతో 84లోనే 5 సంఘాలతోటి 95లో అనుభవజ్ఞుల సంఘాల సమాఖ్య, ఈ ఆర్ఎంపీ, పిఎంపీలు, ఆఎంపీలు, ఈఎంపీలు అనేది ఏమీ లేకుండా అనుభవ ప్రాతిపదిక మీద మాత్రమే ఆ వైద్య సేవలు ప్రాథమికంగా అందిస్తున్నటువంటి దృక్పథంతో ఫెడరేషన్ అనేటువంటి ఒక సామాజిక వ్యవస్థని సంఘాలతోటి సమాజంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండర్ ప్రెసిడెంట్గా నేనున్నప్పటికీ నేను మామూలు సాధారణ సభ్యుడిగా కొనసాగుతూ తెలంగాణ వాళ్ళకి ఆ సంస్థకి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ డెవలప్ చేయడానికి ప్రెసిడెన్సీ అక్కడిచ్చి, జనరల్ సెక్రటరీ కూడా అక్కడిచ్చి సాధారణ పదవులకు ఆంధ్రాలో తీసుకుని మనం 429 జీవోని సాధించుకున్నాం. విడిపోయిన తర్వాత 465 జీవోని సాధించుకున్నాం. ఒక్కొక్కటి మన అనైక్యత వల్ల, డిస్కమ్యూనికేషన్ వల్ల ఒక బలమైన శక్తి ఏదో మనకి అడ్డం రావడం మూలకంగా మనం దాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాం. మన దాకా తెచ్చుకోవాలి. దాదాపు 22,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ట్రైనింగ్ అయ్యి కూడా ట్రైనింగ్ కంప్లీట్ కాకుండా సర్టిఫికేట్ పొందలేని స్థితి. వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి ఫైట్ చేసిన తర్వాత 465 తెచ్చుకున్నాం. దురదృష్టవశాత్తు మనం మాయ మాటలు చెప్పి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం మనకు గట్టిగా నమ్మించింది. సో అందరం కలిపి 100% ఆర్ఎంపీ ఇస్ ద ఓట్ బ్యాంక్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 213/84 సంఘ సభ్యుడు, ఏసీ మెంబరు, అలాగే సిఎంఈ కార్యదర్శి అయినటువంటి చెల్మోలు రాము గారు ఇప్పటి వరకు వెంగళాయపాలెంలో ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రజలకి 25 సంవత్సరాల నుంచి తన సేవలను అందిస్తూ తన అనుభవ ప్రాతిపదిక మీద వైద్యం చేస్తూ ఇక్కడ కూడా ఈ చుట్టుకుంట సెంటర్లో ఉన్నటువంటి ఈ ఎఫ్సిఐ గూడాలు ఎదురుగా ఇవాళ సెకండ్ బ్రాంచి ఒక క్లినిక్, ప్రథమ చికిత్సా కేంద్రం అనేది ఇక్కడ కూడా ఓపెన్ చేయబడింది. సో రాము గారు వెంగళాయపాలెం నుంచి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి తన పరిచయం ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అన్నా అక్కడ రావడం దూరంగా ఉంది,
మాకు కొంచెం దగ్గరగా ఉండాలంటే ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఇక్కడ అక్కడ చూస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది తన రిక్వెస్ట్ చేయడం వలన రాము గారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి తన అనుభవ ప్రాతిపదికమైన వైద్యం చేయడం కోసం ఇక్కడ కూడా ఒక ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజున. దయచేసి ఈ చుట్టుకుంట ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాము గారి వైద్య సేవల్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున, మా సభ్యుల తరఫున, అలాగే మా ప్రెసిడెంట్ గారు రాజా సిద్ధార్థ గారి తరఫున, జనరల్ సెక్రటరీ ఉన్న డి రామారావు అనే నేను ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాము గారి వైద్య సేవల్ని మీరందరూ కూడా పొందుతారని ఆశిస్తూ మరీ రాము గారిని దీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైద్యో నారాయణ హరి. ప్రథమ చికిత్సా కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ ఆర్ఎంపీ అండ్ పిఎంపిఐ 213/86/84 వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజా సిద్ధార్థ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్ఎంపీ అండ్ పిఎంపిఐ 213/84 జనరల్ సెక్రటరీ గారైన రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ చుట్టుకుంట ఏరియాలో ఈ ఎఫ్సిఐ కూడా ఎదురుగా చిన్న ప్రథమ చికిత్సా కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడున్న పేద ప్రజలకి, కార్మికులకి ప్రథమ చికిత్సగా వాళ్ళకి ఏది కావాలంటే అది అందించి, ఏదైనా సరైన సూచనలు ఇచ్చి, సరైన వాళ్ళకి వైద్యం అందేలాగా నేను ప్రత్యేకంగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ ధన్యవాదాలు.